హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 12వ తేదీ నుంచి 3 కొత్త పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పథకాలకి సంబంధించి కొత్త తేదీలు కూడా ప్రకటించడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి 15,000 అయితే విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి కొత్త తేదీని అయితే ప్రకటించారు నిన్నటి రోజున. అలానే అన్నదాత సుఖీభవ మొదటి విడత పేమెంట్ అనేది 7,000 రూపాయలకి అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. సో రైతులకైతే పడతాయి. ఎవరికి పడతాయి, ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ అయినాయి అనమాట. సో వాటికి సంబంధించి కూడా 4,000 రూపాయలు అయితే లబ్ధిదారులకు అయితే అందించబోతున్నారు. ఎవరికి ఇస్తారనేది ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. పూర్తి వివరాలు ప్రూఫ్తో సహా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఈ సమాచారము రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా వచ్చేసి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే 12 లేదా 14వ తేదీన తల్లికి వందనం అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి గతంలో చాలా వార్తలు అయితే విన్నాము. ఇప్పుడు తాజాగా కొత్త తేదీ అనేది దర్శనం అయితే ఇచ్చిందనమాట. జూన్ 12 లేదా 14వ తేదీ లోపల తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 12వ తేదీన రాష్ట్రంలో ఎన్డీఏ తరపున 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు అయితే నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. సో ఈ సందర్భంగా ఈ నెల 12 లేదా 14వ తేదీ లోపల తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తల్లి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అలానే అన్నదాత సుఖీభావ పథకం కూడా ఈ నెలలోనే ఇస్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా కొత్త తేదీ అయితే ఉంది. అయితే ముందుగా తల్లికి వందనం సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క డేటా ఆధారంగా ముందుగా అయితే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదలవుతుందని అనుకుంటున్నాము. లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల కాకపోవచ్చు, డైరెక్ట్గా లబ్ధిదారులకైతే అమౌంట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులను విడుదల చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో ఒక 2 లేదా 3 కనుక ఉండినట్లయితే 15,000 లెక్కనైతే అంతమందికి అయితే డబ్బులు అనేవి పడడం జరుగుతుంది, మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే. అయితే ఇక్కడ విద్యార్థికి సంబంధించి గతంలో 2024-25 విద్యా సంవత్సరంలో 75% హాజరు కన్ఫామ్గా ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించండి. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా మాట్లాడాలి. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు చాలా మందికి కూడా ఎర్రర్ అనేది వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఎర్రర్ అనేది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త తేదీ అనేది ప్రకటించడం జరిగిందనమాట. సో అందువల్ల నంబర్ ఆఫ్ యూజర్స్ అయితే వచ్చి ఈ యొక్క వెబ్ పేజ్ అనేది సెర్చ్ చేస్తుంటారనమాట. సో ఇదేనమాట వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో ఏమవుతుందంటే సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు పెరగడం వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం రేషన్ షాప్కి వెళ్తాము. సో రేషన్ షాప్లో ఉన్నట్టుండి ఒక 100 మంది వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఆ వర్క్ అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగానే మీరు అర్థం చేసుకోవాలి. సర్వర్ డౌన్ అయితే ఉంటుందన్నమాట, మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో మీరు ఒక గంట లేదా 2 గంటల తర్వాత ట్రై చేయండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి మీరు చెక్ చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొదటి పేమెంట్ అనేది మీకు 7,000 రూపాయలు అయితే అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభావ PM కిసాన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 20వ తేదీన చూడండి, కొత్త తేదీ జూన్ 20వ తేదీన PM కిసాన్ డబ్బులు 2,000 అయితే విడుదల కాబోతున్నాయి అనమాట. అయితే ఇక్కడ PM కిసాన్ నిధులు అనేటివి 20వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు ఇలా మొత్తంగా కలిసి 7,000 రూపాయలు అయితే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 2వ విడత అమౌంట్ అక్టోబర్లో, 3వ విడతకు సంబంధించిన అమౌంట్ వచ్చే సంవత్సరం జనవరిలో అయితే విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ తేదీలు అయితే ఖరారు చేసిందనమాట. ఇక నుంచి PM కిసాన్ డబ్బులు జమ తేదీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్తుందన్నమాట. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ మొదటి విడత అందుకుంటున్నటువంటి రైతులు
దాదాపు 45,71,000 మంది అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను. సో మీరు దాని ప్రకారమే చెక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కొత్త కార్డులు ఇవని అంటున్నారనమాట. సో దాదాపు 32 లక్షల మంది కౌలు రైతులకు పీఎం కిసాన్ డేటాతో అనుసంధానం కోసం ఎదురు చూపులు అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి ఈ కార్డులు కనుక లేకపోతే మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావండి. ఎందుకంటే CCRC కార్డ్స్ అనేటివి బేస్ చేసుకొని అయితే మీకు ఈ పథకం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కౌలు రైతులకు కూడా అమౌంట్ అనేది రావాలంటే ఖచ్చితంగా CCRC కార్డ్స్ అనేవి ఉండాలని చెప్పి గతంలో చెప్పారు. గతంలో చాలా మంది కూడా CCRC కార్డ్స్కి అయితే దరఖాస్తులు చేసుకొని సో పీఎం కిసాన్ నిధులతో పాటు రైతు భరోసా అనేది పొందడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా రైతులకు సంబంధించి CCRC కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదని తెలుస్తుంది అనమాట. సో దీని మీద సమాచారం అనేది నేను సేకరిస్తాను. ఒకవేళ ఏదైనా సమాచారం కనుక వస్తే తప్పకుండా నేను మీకు సమాచారం అనేది అందిస్తాను వీడియో ద్వారా. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంది వస్తుంది మరో ఆసరా అని చెప్పి చెప్తున్నారు. స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏప్రిల్ 30వ తేదీ లోపల దరఖాస్తులు అనేవి చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా గుడ్ న్యూస్. వాళ్ళలో చాలా మంది కూడా దాదాపు 75% వరకు అయితే సో లబ్ధిదారులు సెలెక్ట్ అయ్యారనమాట పెన్షన్లకి. సో వీరందరికీ కూడా స్పోర్ట్స్ పెన్షన్ల కింద ప్రభుత్వము 4,000 రూపాయలు అయితే అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే మన దగ్గర కూడా లిస్ట్ అయితే ఉందండి, టెలిగ్రామ్లో అయితే పెట్టాను. కాకపోతే అక్కడ కేవలము ఆ మండలాల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ పెన్షన్లకి అని చెప్పి మాత్రమే వివరాలు అయితే ఉన్నాయి, కానీ పేర్లు అయితే రాలేదన్నమాట. సో మీకు పెన్షన్ అనేది వచ్చిందా లేదా, కొత్త పెన్షన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక్క పని చేయండి, మీరు డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి. సో వారు చెప్తారు ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది వచ్చినప్పుడు మీకు ఒక మంజూరు పత్రం అనేది అందించడం జరుగుతుంది. ఆ మంజూరు పత్రం మీకు అలాట్ అయింది అనుకుంటే అక్కడ మీకు అర్థమైనది ఏంటంటే మీకు పెన్షన్ అనేది వచ్చింది అని అర్థం అనమాట. సో ఈ విధంగా కొత్త తేదీలు జూన్ 12వ తేదీన లేదా 14వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి. అలానే జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లు అనేవి వస్తాయి. జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ నిధులు మరియు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పలు పథకాలు అయితే సో అమల్లోకి అయితే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి అయితే సో ప్రజలకైతే ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉంటాయి. తప్పకుండా సమాచారం అయితే అందిస్తాము. సో ఆ డబ్బులు అనేవి మీ ఖాతాలకు జమ అవుతున్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ లోపల మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి, NPC అనేది యాక్టివ్లో అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చాలామంది కూడా కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆధార్ లింక్ అనేది చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరేంది కొత్తగా చెప్తున్నారని చెప్పని కామెంట్స్ పెడుతున్నారు. సో ఇక్కడ ఆధార్ లింక్ చేసుకున్నా కానీ NPC అనేది యాక్టివ్లో పెట్టుకోకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావు ఏవి కూడా. ఎందుకంటే DBT విధానంలో అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీకు 4-5 అకౌంట్లకి ఆధార్ లింక్ అయి ఉంటే సరిపోదు, NPCI కింద ఏ అకౌంట్కి లింక్ అనేది అయ్యిందో అంటే యాక్టివ్ అయ్యిందో మీరు తెలుసుకోవాలి. సో దీని ప్రకారంగానే మీకు డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదనమాట ఫైనల్గా. సో ఈ జూన్ నెలలో విడుదల కాబోతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.